కాపు ఉద్యమ నేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం కన్నుమూసిన విషయం మనకు తెలిసిందే. కొన్నాళ్ళుగా ఆయన అనారోగ్యంతో బాధపడుతూ గత నెల రోజులుగా హైదరాబాద్‌లోని సింధు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆయన తుది శ్వాస విడవడం జరిగింది. శ్వాసకోశ వ్యాధితో బాధపడుతున్న ముద్రగడ జూన్ నెలలో ఆసుపత్రిలో చేరి వెంటిలేటర్ మీద చికిత్స పొందుతున్నారు. అయితే పరిస్థితి విషమించడంతో మంగళవారం కన్నుమూశారు. ముద్రగడ పద్మనాభం తూర్పుగోదావరి జిల్లాలోని కిర్లంపూడిలో 1953 జనవరి 22 తేదీన జన్మించారు. ముద్రగడ తండ్రి వీరరాఘవరావు ప్రత్తిపాడు నియోజకవర్గం నుంచి 1962, 67లో వరుసగా రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. 1977లో తండ్రి వీరరాఘవరావు మరణంతో ముద్రగడ రాజకీయ రంగ ప్రవేశం చేశారు. నీలం సంజీవరెడ్డి సూచనతో 1978 శాసనసభ ఎన్నికల్లో ముద్రగడ పద్మనాభం జనతా పార్టీ అభ్యర్థిగా ప్రత్తిపాడు నుంచి పోటీ చేసి తొలిసారి ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ స్థాపించిన అనంతరం టీడీపీలో చేరిన ముద్రగడ పద్మనాభం 1983, 85 ఎన్నికల్లో ప్రత్తిపాడు నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఎన్టీఆర్ మంత్రివర్గంలో మంత్రిగా కూడా సేవలందించారు. అనంతరం ఎన్టీఆర్తో విభేదాల కారణంగా టీడీపీని వీడిన ముద్రగడ ప్రజారక్షణ సమితి, తెలుగునాడు పేరుతో పార్టీల్ని స్థాపించారు. కానీ వాటికి ప్రజా ఆమోదం లభించలేదు. కాపు ఉద్యమ నేతగా గుర్తింపు సంపాదించుకున్నారు. 1989 ఎన్నికలకు ముందు కాంగ్రెస్లో చేరిన పద్మనాభం వరుసగా 4వసారి ప్రత్తిపాడు అసెంబ్లీ నుంచి గెలుపొందారు. మర్రి చెన్నారెడ్డి కేబినెట్లో మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. అయితే 1994 ఎన్నికల్లో తొలిసారి ముద్రగడ ఓటమి చవిచూశారు. ఆ తర్వాత మళ్ళీ ప్రత్తిపాడు శాసనసభ నుంచి పోటీ చేయలేదు. అనంతరం బీజేపీలో చేరిన ముద్రగడ పద్మనాభం కాకినాడ పార్లమెంట్ స్థానంలో కృష్ణరాజు గెలుపు కోసం కృషి చేశారు. 1999లో తెలుగుదేశం పార్టీ తరఫున కాకినాడ నుంచి ఎంపీగా గెలుపొందారు. కానీ 2004 ఎన్నికల్లో ఓడిపోయారు. ఇక అక్కడి నుంచి కాపు ఉద్యమ నేతగా ఎదిగారు ముద్రగడ పద్మనాభం. ఆయన చేపట్టిన కాపు రిజర్వేషన్ల ఉద్యమం ఏపీ రాజకీయాల్లో సంచలనం రేకెత్తించింది. కెర్లంపూడిలో ముద్రగడ ఆమరణ నిరాహార దీక్షలు, తుని రైలు దహనం ఘటన, ఆనాటి ఉద్రిక్త పరిస్థితుల సమయాల్లో కాపు సామాజిక వర్గానికి అండగా నిలబడి బలమైన నేతగా ముద్రగడ నిరూపించుకున్నారు. ముద్రగడ తన రాజకీయ ప్రస్థానంలో ఎన్నో రాజకీయ పార్టీలు మారినప్పటికీ తన సిద్ధాంతాలకు, తీసుకున్న నిర్ణయాలకు కట్టుబడి ఉండేవారు. 2024 సార్వత్రిక ఎన్నికలకు ముందు ఆయన వైసీపీలో చేరారు. ఆ సమయంలో పిఠాపురంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఓడిపోతారని, ఒకవేళ పవన్ గెలిస్తే తన పేరును మార్చుకుంటానని ముద్రగడ సవాల్ చేశారు. ఎన్నికల్లో పిఠాపురం నుంచి పవన్ కళ్యాణ్ గెలిచిన తర్వాత చెప్పిన మాట ప్రకారం తన పేరును గెజిట్ ద్వారా ముద్రగడ పద్మనాభరెడ్డిగా మార్చుకొని మాట మీద నిలబడే వ్యక్తిగా నిరూపించుకున్నారు. కానీ ముద్రగడ చేసిన ఈ పని చాలామందికి నచ్చలేదు. ఇలా ఒక కులంలో పుట్టి మరో కులం ఒక సవాల్ చేసి ఆ సవాల్ కేంద్రంగా ఆ సవాల్ని బేస్ చేసుకొని పేరు మార్చుకోవడం, గెజిట్ ద్వారా పేరు మార్చుకోవడం అనేది చాలామంది వ్యతిరేకించారు. కొంత అసహ్యకరంగా అనిపించిందనే వాదనలు కూడా అప్పట్లో వినిపించాయి. కానీ ఆయన మాత్రం తాను ఏదైతే మాట ఇచ్చాడో ఆ మాట ప్రకారం గెజిట్ ద్వారా అఫీషియల్గానే ముద్రగడ పద్మనాభరెడ్డి అని పేరు మార్చుకోవడం కూడా చర్చకు దారితీసింది. రాష్ట్ర వ్యాప్తంగా కూడా చర్చించుకున్నారు. ఎందుకు ఇటువంటి పరిస్థితి, ఆయన ఈ పెద్ద వయసులో ఎందుకు ఆ విధంగా అటువంటి నిర్ణయం తీసుకున్నారు, సవాల్ చేసినంత మాత్రాన పేరు మార్చుకోవాల్సిన అవసరం ఉందా అనే ఒక ప్రశ్నలు కూడా లేవనెత్తారు. కానీ ఆయన ఏదైతే నిర్ణయం తీసుకున్నారో ఆ నిర్ణయాన్ని కట్టుబడి మాత్రం పేరు మార్చుకున్నారు. అఫ్కోర్స్ అది రాజకీయ అంశంగా, చర్చనీయాంశంగా అయినప్పటికి కూడా ఆయన ఏదైతే దేనికైతే స్టిక్ అయి ఉన్నాడో దాన్ని నిరూపించుకోవడం కోసం బలంగా ఆయన స్టెప్ వేయటం కూడా కొంతమందికి నచ్చింది, కొంతమందికి నచ్చలేదు. రైట్. ఇదిలా ఉంటే తండ్రిని కడసారి చూసేందుకు వచ్చిన ముద్రగడ కుమార్తె క్రాంతిని పద్మనాభం అనుచరులు అడ్డుకున్నారు. దీంతో ఆమె పోలీస్ బందోబస్తు మధ్య కిర్లంపూడి చేరుకున్నారు. దూరం నుంచే తండ్రిని చివరి చూపు చూసి వెళ్ళిపోయారు. ఎందుకంటే అక్కడ ఆమెని రానివ్వలేదు. అక్కడికి అంటే భౌతిక కాయం దగ్గరికి ముద్రగడ క్రాంతిని అంటే ముద్రగడ కుమార్తెని రానివ్వలేదు, అడ్డుకున్నారు. వందలాది మంది అడ్డుకోవడంతో ఆమె గుండెల విసేలా రోదించారు. పెద్ద ఎత్తున తన బాధ వ్యక్తం చేశారు. చాలా అంటే చాలా తన తండ్రిని ఆఖరి చూపు చూడాలి, మీరు ఒప్పుకోండి, క్షమించి నన్ను దగ్గరికి రానివ్వండి, ఆయన భౌతికాన్ని పట్టుకోనివ్వండి అని బతిమలాడారు, వేడుకున్నారు. కానీ అయినప్పుడు కూడా క్రాంతిని అంటే ముద్రగడ కుమార్తె క్రాంతిని అక్కడికి రానివ్వలేదు. అనుచరులందరూ కూడా ఆమెని దూరంగా నెట్టేశారు. విచిత్రం ఏంటంటే ముద్రగడ పద్మనాభం భార్య సతీమణి ఎవరైతే ఉన్నారో అంటే ఆ కుమార్తె తల్లి క్రాంతి తల్లి ఎవరైతే ఉన్నారో ఆమె కూడా నువ్వు రావద్దు, దగ్గరికి రావద్దు, మీ నాన్న మృతదేహాన్ని పట్టుకోవద్దు అంటూ ఆమె కూడా ఏడ్చిన తీరు కూడా
సోషల్ మీడియాలో వైరల్‌గా మారుతుంది. అంటే ఆయన ఆఖరి అంటే మనకు తెలిసిందే ముద్రగడకి ఆయన కుమార్తెకి మధ్య ఎటువంటి వివాదం జరిగిందనేది మనందరికీ తెలిసిందే. 2024 ఎన్నికలకు ముందు పూర్తిగా తండ్రి ముద్రగడ అనే పద్మనాభాన్ని క్రాంతి వ్యతిరేకించారు. ముద్రగడ తీరుని తప్పుపట్టారు. ఆమె జనసేనలో కూడా జాయిన్ అయిపోయారు. సో, ఆ సమయంలో ఆయన చాలా భావోద్వేగానికి, తీవ్ర ఆవేదనకు కూడా గురయ్యారు. కన్న తల్లి కన్న కుమార్తె ఈ విధంగా తనని దూరం పెట్టేసిందని, పలుమార్లు తనని అవమానాలకు కూడా గురి చేసిందనే విషయాన్ని కూడా ఆయన మీడియా ముఖంగానే ప్రెస్ మీట్ పెట్టి చెప్పాడు. సో, తనకు కుమార్తె లేదు. తను చనిపోయినా సరే తన కుమార్తె వచ్చి చూడకూడదు అనే ఒక ఆఖరి ఒట్టు కూడా పెట్టుకున్నాడు. అది చాలా ఓపెన్ స్టేట్మెంట్ మీడియా ముఖంగానే కూడా ఆయన చాలా ముఖ్యంగా మీడియా ముఖంగానే ఒక స్టేట్మెంట్ కూడా ఇవ్వటం కూడా అప్పట్లో పెద్ద ఎత్తున చర్చనీయాంశమైంది. కానీ జనసేనలోకి కాంతి పోవటం, ఆ తర్వాత పవన్ కళ్యాణ్ గెలవటం, పిఠాపురంలో గెలవటం కావచ్చు, ఇవన్నీ కూడా ముద్రగడ పద్మనాభాన్ని చాలా అంటే కుమార్తె వల్ల జరిగినటువంటి అవమానాలు ఒక ఎత్తైతే, పిఠాపురంలో తను సవాల్ చేశాడు, ఆయన ఓడిపోతాడు, ఖచ్చితంగా గెలవడు, ఒకవేళ గెలిస్తే నేను పేరు మార్చుకుంటాడని ఏదైతే ఆయన చెప్పుకున్నాడో, అది కూడా చాలా అవమానభారానికి ఆయన గురిచేసింది. చాలా అంటే మానసిక ఆవేదనకు గురయ్యారు ముద్రగడ పద్మనాభం. రైట్. ఇదిలా ఉంటే కాపు ఉద్యమ నేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం అంత్యక్రియలు అధికారిక లాంఛనాలతో నిర్వహించాలని కూటమి ప్రభుత్వం నిర్ణయించింది. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌తో ఫోన్‌లో మాట్లాడిన ఏపీ సీఎం చంద్రబాబు ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. 4 సార్లు శాసనసభ్యుడిగా, ఒకసారి లోక్సభ సభ్యుడిగా, కేబినెట్ మంత్రిగా ముద్రగడ పద్మనాభం సేవలందించారని, సో, ఈ నేపథ్యంలో అంత్యక్రియలు అధికారిక లాంఛనాలతో చేపట్టాలని నిర్ణయించారు. ఈ మేరకు అధికారులు కూడా ఆదేశాలు ఇవ్వడం కూడా జరిగింది. ఆయన అంత్యక్రియలు కొనసాగుతూ ఉన్నాయి. లాస్ట్ డేట్ అంతిమయాత్ర అంటే కడసారి చూసేందుకు చాలామంది పెద్ద ఎత్తున వస్తూ ఉన్నారు. ఆయనతో తమకున్నటువంటి అనుబంధాన్ని పంచుకుంటున్నారు. చాలామంది ప్రముఖులు కూడా ఇప్పటికే కేసీఆర్ కావచ్చు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కావచ్చు, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కావచ్చు, చాలామంది నేతలు సినీ ప్రముఖులతో కూడా ముద్రగడ పద్మనాభానికి పరిచయాలు బాగానే ఉన్నాయి. రాజేంద్ర ప్రసాద్ కావచ్చు, మోహన్ బాబు కావచ్చు, చాలామంది కూడా ఈ విధంగా ఆయన మృతి పట్ల సంతాపం వ్యక్తం చేస్తూ ఆయన ఆత్మకి శాంతి చేకూరాలని, ఆయనతో తమకున్నటువంటి అనుబంధాన్ని పంచుకున్నారు. సో, ముద్రగడ పద్మనాభం లేకపోవటం కాపు ఉద్యమానికి కొంత తీరని లోటుగానే భావించాల్సిన అవసరం ఉంటుందని, కాపుల కోసం ఆయన యొక్క రిజర్వేషన్ల కోసం కావచ్చు, వారి యొక్క ఆత్మగౌరవం కోసం పెద్ద ఎత్తున ముద్రగడ పద్మనాభం పనిచేశారని గుర్తు చేస్తున్నారు. నిజంగానే ఇది కాపు సామాజిక వర్గానికి ఒక పెద్ద లోటుగా పరిగణిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది.